తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసుల అసలు పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డే. ఎందుకంటే అన్న మీద కూడా కేసులు ఫైల్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి మాట్లాడిద్దాం. అలా చెప్పుండి నిన్న జరిగినటువంటి అంటే అఫిడవిట్ వంశీకృష్ణ విడుదల చేసినటువంటి అంటే అఫిడవిట్ని ఎట్లా చూస్తారు, అసలు దాని విషయంలో ఏం చెప్తారు? హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడమని వేధింపులు కావచ్చు, వాళ్ళని బూతులు తిట్టడం కావచ్చు, డీసీపీ కానీ ఏసీపీ కానీ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ అభయస్థం పేరు మీద 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను అందిస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పింది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పాలన అంటే ఏంది? అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధిస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక చిన్న ఉద్యోగి, ఆరోగ్యశ్రీలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగి ఎక్కడైనా మంత్రులు ఉన్నప్పుడు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నప్పుడు డిప్యుటేషన్ కింద, ఓఎస్డి కింద, డిప్యుటేషన్ కింద ఈ సీఎంఆర్ఎఫ్ కానీ లేకుంటే ఎల్ఓసీలు కానీ చూసుకోవడానికి డెఫినెట్గా ఎక్కడైనా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉన్నటువంటి వ్యక్తిని హరీష్ రావు మీద అక్రమంగా కేసులు పెట్టి అనేక సందర్భాలలో 6 గ్యారెంటీలు ఏమైనాయి అని అడుగుతున్నందుకు హరీష్ రావు గారి మీద కక్ష పెంచుకున్నారు. ఇలా రుణమాఫీ ఎందుకు చేస్తలేరన్నందుకు కేటీఆర్ గారి మీద కక్ష పెంచుకున్నారు. మొత్తానికి 420 హామీలు ఏమైనాయి అని అడుగుతున్నందుకు ఇటు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులపైన ఎట్లయినా చేసి కేసులు పెట్టి కేసులు ఇరికించాలనే ఒక పెద్ద కుట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ కార్ రేస్ కిందనేమో కేటీఆర్ గారిని అక్రమ కేసు కింద ఎట్లయినా చేసి ఇరికించాలనేటువంటి ఒక కుట్ర. దాంతోపాటు ఏసీబీకి ఇస్తారు, దాన్ని ఎట్లయినా చేసి ఇవ్వాలనేసి సిబిఐకి కూడా ఇచ్చి ఈడీకి అటాచ్ చేస్తారు. అంటే అది ఒక పెద్ద కుట్ర కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. దేవుళ్ళ మీద ఒట్లేసిండు. 100 రోజులు దాటిపోయింది, అయినా కూడా రుణమాఫీ జరగలేదు. ఇది ఏంది ఇనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని హరీష్ రావు గారు మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టిండు. యాదాద్రి టెంపుల్ మీద, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మీద ఒట్టేసినందుకు అక్కడ పోయిన మనసు మార్చండి, మీ మీద కూడా ఒట్టేసిండు, కానీ ఇప్పటి వరకు హామీ నెరవేరలేదు అన్నందుకు అక్కడ కేసు పెడతారు. ఇట్లా ఏ దేవుళ్ళ మీద అయితే ఒట్లేసిండ్రో ఆ దేవుళ్ళ దగ్గర పోయి, కురుమూర్తి టెంపుల్ దగ్గర పోయి కూడా, ఇక్కడ కూడా ఈ టెంపుల్ మీద, స్వామివారి మీద ఒట్టేసిండు, ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. అక్కడ చర్చి పైన ఏడుపాయల జాతర అమ్మవారి దగ్గర పోయి ఒట్లేసిండు, కాలేదని హరీష్ రావు గారు ఎక్కడైతే మాట్లాడుతుంటే అవన్నీ ఎఫ్ఐఆర్లు చేసి హరీష్ రావు గారిని ఇరికించాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. అయితే అవి ఎక్కడ కూడా సక్సెస్ కాకపోయేసరికి ఒక చిరు ఉద్యోగిని పట్టుకొని హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి, చక్రధారి అనేటువంటి వ్యక్తి, ఆ క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక కంప్లైంట్ పంజగుట్టలు ఇస్తే, ఎప్పుడో 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఇష్యూని బేస్ చేసుకొని నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తే, వీళ్ళు ఇచ్చినటువంటి తెల్లారే కంప్లైంట్ ఫైల్ చేసి 3 పేజీల కంప్లైంట్ క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి చెప్తే 33 పేజీలు తయారు చేసి కోర్టుకు వీళ్ళు సబ్మిషన్ చేస్తారు. అంటే వీళ్ళ దురుద్దేశం చాలా క్లియర్గా కనబడుతుంది. 3 పేజీలు ఇస్తే ఆయన క్లియర్గా ఏసీపీ, డీసీపీ దగ్గర ఉండి ఎట్లయినా చేసి హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ముఖ్యమంత్రి కన్సల్లో జరుగుతుందానికి ఇంతకంటే పెద్ద ఆధారాలు ఏమున్నాయి అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు, ఒక హైడ్రా ఎంటర్ అయితే కావచ్చు, లేదంటే నిరుద్యోగుల విషయంలో గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రైతుల విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏది చేద్దామన్నా వాళ్ళను ఊపిరి పీల్చుకొని ఇస్తలేరు. అందుకని ఈ కేసులు అనుకోవచ్చు. ఇప్పుడు హామీలు ఇచ్చింది వాళ్ళు, అమలు చేయాల్సింది కూడా వాళ్ళే. హామీలు ఇచ్చిండ్రు, అమలు చేతనైతే లేదు. చేతగాక ప్రతిపక్షాల మీద ద్వేషం పెంచుకుంటుండ్రు, విషం పెంచుకుంటుండ్రు, కక్ష పెంచుతుండ్రు. ప్రతిపక్షాలను ఎట్లయినా చేసి
అక్రమంగా కేసులలో ఇరికించి జైల్లో పెట్టాలి, వీళ్ళ నోళ్ళు మూయించాలని చూస్తుండ్రు. ఈ జైళ్ళు, ఈ కేసులు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్లో ఉండేటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు లాంటి నాయకులకు ఇవి కొత్తన. మేము ఉద్యమాలు చేస్తే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము 14 సంవత్సరాలు అరుపెరుగండి పోరాటం చేయడం వల్ల కదా మీరు ఇలా అక్కడ కూర్చున్నారు సీట్లల్లో. ఇలా మా పుణ్యం కదా, కేసీఆర్ గారి పుణ్యం కదా, మా తెలంగాణ తెస్తే కదా మీకు ఉద్యోగాలు వచ్చినాయి. అసలు మేమే లేకుంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయా? అది గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ మా నోర్లు ముయ్యాలని చూసి మీరు అక్రమంగా, మీరు అన్యాయంగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే అలివి కానీ హామీలన్నీ ఇచ్చి ఇలా మేము ఏం చేయం, ప్రతిపక్షాల నోళ్ళు మూపిస్తామనంటే ప్రతిపక్షాల నోర్లు మూయిస్తే మూయబోయేటి కావు. డెఫినెట్గా ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలదీస్తాం, ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలన్నా పెట్టుకోండి, ఆపే ప్రయత్నమే, ఆపే సమస్యనే లేదు అని అడుగుతా ఉన్నాం. కానీ ఇలా ఏం జరుగుతుంది చాలా క్లియర్గా, ఒక చిన్న ఉద్యోగిని పట్టుకొని హరీష్ రావు గారి పేరు పెట్టకపోతే నీకు జీవితం మీద నరకం అంటే ఏందో చూపిస్తా, హరీష్ రావు గారి పేరు చెప్పాలి అని అంటే హరీష్ రావు గారికి ఒక ప్రభుత్వము ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఒక పక్క కేటీఆర్ గారు, మరొక పక్క హరీష్ రావు గారు. అంటే వీళ్ళిద్దరే కదా రోజు మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడుతుంది. మామూలుగా ప్రతిపక్షాలు అంటే ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందే కొంత బయటికి రావడం కావచ్చు, లేదంటే ప్రజా సమస్య మీద ఫైట్ చేయడం చేస్తారు. కానీ మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళను అసలు ఏ పని చేయకుండా చేస్తుంది. ఎన్నో ఆశలతో వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్కి లంకె బిందెలు ఉంటాయి అనేసి వచ్చిరంట, కానీ అప్పుల పాలైంది అనేసి చెప్తున్నారు. అంటే అప్పులు చేసిపోయినారు ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్, మాకు కొంత టైం కావాలని అడుగుతారు. ఇచ్చినటువంటి హామీలను బరాబర్ నెరవేరుస్తాం, కాస్త టైం కావాలనేసి. టైం ఇవ్వలేరా? నేనేమంటున్నా, ఈ రోజు వరకు కేసీఆర్ గారు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన గొప్పతనం, ఆయన హుందాతనం, ఆయన నిజంగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు తెలుసు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు తెలుసు, మీరు చేస్తున్నటువంటి తప్పులు తెలుసు, మీరు పోతున్నటువంటి విధానాలు కూడా తప్పని తెలుసు. మొన్న అంత పెద్ద కార్యవర్గ మీటింగ్ పెట్టుకుంటే ప్రభుత్వం మీద ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సంస్కారం, ఆయనకున్నటువంటి హుందాతనము, ఆయనకున్నటువంటి సంస్కారం. 14 నెలల టైం ఇచ్చిండ్రు, 100 రోజుల టైం పెట్టుకుంది మీరే, బోలరబడ్డది మీరే. 6 గ్యారెంటీలు 100 రోజులు చేయమని చెప్పినామా మేము? 420 హామీలు చేయమని చెప్పినామా మేము? ఇయ్యమని చెప్పినామా? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు ఇస్తామని చెప్పింది మీరే కదా, సంక్రాంతికి ఇస్తామని చెప్పిందే మీరే కదా. మరి సంక్రాంతి పోయింది, రుణమాఫీ 15 ఆగస్టు పోయింది, 26 జనవరి వచ్చింది, కాలే కదా. మరి అవి ప్రజలు నిలదీస్తుండ్రు. 41 లక్షలకు ఇస్తామని చెప్పేసి మీరు బడ్జెట్ పెట్టుకున్నారు, 30,000 కోట్లు బడ్జెట్ పెట్టిండ్రు. తీరా చూస్తే 22,000 కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు. ప్రజల రైతుల ఖాతాల్లో చేరినవి మాత్రం 15,000 కోట్లే. ఇవన్నీ ప్రజలు నిలదీస్తారు కదా. తప్పులన్నీ మీరు చేసి లగచల్ల రైతులు మా భూములు ఇయ్యము అని చెప్పిండ్రు. కర్కశంగా రైతులకు బేడీ లేచి మీరు కర్కశంగా రాత్రిపూట లాఠీ చార్జ్ చేసి 500 గ్రామాలు జనాభా ఉండేటువంటి గ్రామాలలో 500 మంది పోలీసులను పెట్టిండ్రు కదా. ఇలా లగచర్ల మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ 14 నెలల నుంచి నడుస్తుంది. మరి ఇదేం ప్రజాస్వామ్య పాలన? వాటి గురించి కదా మాట్లాడుతుంది, వాటి గురించి కదా మేము ప్రశ్నిస్తుంది. ఇట్లా మేము ప్రశ్నిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లోకి పోయి అక్రమంగా అరెస్టులు చేసి ఏ కేసులను నిరికించి వీళ్ళిద్దరిని లోపటికి జైల్లో పెట్టాలన్నటువంటి ఒక దురుద్దేశం తప్ప దీంట్లో కేసులో పసలేదు, సబ్జెక్టులో అసలు సబ్జెక్టే లేదు. ఎట్లనే చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నోళ్ళు మూయించి జైల్లో పెట్టాలంటే ఒక పెద్ద కుట్ర. అంటే మా నాయకుల మీద దాడులు చేసి ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ ప్రభుత్వం ప్రక్క ప్రణాళిక చేస్తూ ఉన్నది. పాపం ఉద్యోగం చేసుకునే వాడు వచ్చి కూడా నువ్వు అఫిడవిట్ ఇవ్వకపోతే, లేకుంటే వాంగ్మూలం చెప్పకపోతే, అగనెస్ట్గా చెప్పకపోతే నీ ఫ్యామిలీ అంత చూస్తాం, నిన్న అంత చూస్తామంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తుండ్రా అధికారులు? వీళ్ళు అసలు ఏం పని చేస్తుండ్రు? ఈ కేసు నిలబడుతుంది అంటారా? ఆధారాలు సాక్ష్యాలతోటి ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ హరీష్ రావుని ఏది లేకున్నా విచారణలో భాగంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా? నేనేమంటున్నా, ప్రభుత్వం వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అధికారాన్ని, చట్టాన్ని చేతిలో తీసుకొని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. తెలంగాణలో చంపచ్చు మీరు,
దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కదా, చట్టాల మీద గౌరవం ఉంది కదా, కోర్టుల మీద గౌరవం ఉంది కదా. డెఫినెట్గా మేము న్యాయబద్ధంగా మేము కొట్లాడతాం. మేము ఖచ్చితంగా లీగల్గానే ప్రొసీడ్ అవుతామని మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. సో మొన్న బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ సార్ భవన్కి వచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా మీకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ లీడర్లకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలకు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అందరికీ కూడా, మాజీ మంత్రులకు అందరికీ కూడా చెప్పారు. సో ఆయన అంత సైలెంట్గా ఉండి ఓన్లీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ఫైట్ చేయాలనేసి చెప్పిండ్రు. ఆయన అంత ఉందాతనంగా మాట్లాడిరని మీరు అంటున్నారు. ఆయన 7 నెలల తర్వాత బయటికి వచ్చినా కూడా ఆయన మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయంలో భాగంగా ఆయన మీద మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వానికి చేతగాక, అదే చెప్తున్నా కదా, ఇచ్చిన హామీలను అమలుపరచడం చేతగాక, ప్రజలకు వెళ్ళి సంజాయించుకోవడం చేతగాక, అసలు ప్రజలకి ఏం చేయాలనో అర్థం కాక, వీళ్లకు ముఖ్యమంత్రికి క్యాబినెట్కు ఒక సమన్వయం లేక, వాళ్ళని కలుపుకుపోయేటువంటి విధానం లేక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కన్ఫ్యూజన్లో వీళ్ళు ప్రతిపక్షం అంటే మిగిలిన పార్టీ లేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ మంచిగా ఉంటుంది, ఎంఐఎం మంచిగా ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షం కానే కాదు, వాళ్ళంతా స్వపక్షమే. ప్రతిపక్షమైనటువంటి ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి పైన నిందలు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని కూలిపోవడానికి కుంగిపోవడానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు అధికారం నడుపుతూ ఉన్నారు. ఏం చేయాలి? టెలిఫోన్ ట్యాపింగ్ అని అంటూ ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అని సంవత్సరం నడిపినారు. ఇలా మళ్ళీ తెర మీద వీళ్ళు ఎప్పుడెప్పుడైతే వీళ్ళ నెగిటివ్ సెన్స్ బయటకు వస్తుందో, నెగిటివ్ ప్రమోషన్స్ బయటకు వస్తాయో, ఈ ప్రభుత్వం మీద ఎప్పుడైతే నెగిటివ్ ఉందో ఒక కొత్త స్టోరీ తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద నెగిటివిటీ రాగానే హైడ్రా అన్నారు, కొద్ది రోజుల తర్వాత లగచాలరు అన్నారు, కొద్ది రోజుల తర్వాత మూసి అన్నారు, స్టార్టింగ్లోనేమో కాళేశ్వరం అన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే డిఫెన్స్లో పడుతుందో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందో, ఈ డిఫెన్స్ని నెట్టేసే క్రమంలో పెద్ద పెద్ద వార్తలు రాయించి ఇవంతా కూడా ఒక గేమ్ చేంజ్ నడుస్తూ ఉన్నది. ఏంది? ప్రజల మైండ్తో ఆడుకుంటూ ఉన్నారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు చిన్న పిల్లవాళ్ళని అడిగినా చెప్తున్నారు. వీళ్ళకి ఓట్లేసి మేము తప్పు చేసినామని అనుకుంటున్నారు కదా. చిన్న పిల్లవాడని అడుగు, వాడికి మాటలు వస్తే చాలు ప్రభుత్వం పొట్టు తిడుతుండు. ఇంతకంటే ఏముంటుంది? ఇంకా మీరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఈ అక్రమ కేసు విషయంలో ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సో దాని విషయంలో ఎట్లా పురోగతులు ఎట్లా ఉన్నాయి? ఈ ప్రభుత్వము మొత్తం 2024 అక్రమనామ సంవత్సరముగా నామకరణం, అక్రమనామ కేసుల నామ సంవత్సరముగా వీళ్ళకు నామకరణం చేయాలి. ఎందుకంటే ఏదైనా అక్రమమే. మేము ఇప్పటి వరకు హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా అజయ్ కుమార్ గారు, హరీష్ రావు గారు అందరు కలిసి ఖమ్మంలో వరదలో కొట్టుకుపోయినటువంటి బాధితులను పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి ప్రభుత్వం ఫెయిల్ అయిందని మేము పోయినాం. వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తుంటే మా మీద దాడి చేసిండ్రు. ఆ దాడి జరిగింది 4 మాజీ మంత్రులు ఉన్నటువంటి కారు మీద దాడి జరిగితే మేము కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. మా టెలిఫోన్ ట్యాప్ అయిందని మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు దాని మీద కనీసం ఎన్ఆర్సీ ఇవ్వలేరు. ఎవరు? షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిండ్రు. ఇలా 500 మందితో గుండాలను తీసుకొని వచ్చి నా ఇంటి మీద దాడి చేసిండు. ఆయన మీద కేసు ఫైల్ చేయమని, ఎఫ్ఐఆర్ చేయమంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ జరగలేదు. మా మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రని మేము పోయి కంప్లైంట్ ఇస్తే మా మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కనీసం కంప్లైంట్ తీసుకున్నాడు కాదు కదా, ఇప్పటి వరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇట్లా మేము ఇచ్చినటువంటి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లకేమో దిక్కు దివాన్ లేదు. ఎవడో ఆకాశరామన్న క్రిమినల్ హిస్టరీ ఉన్నోడు ఎవడో ఆకాశరామన్న వస్తే ఇలా మీరు ప్రోత్సహించి మీరు కంప్లైంట్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తూ ఉన్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు అంటే మీ ఇంటెన్సిటీ ఏందో అర్థమవుతుంది. ప్రజలకు మీకు ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యం కాదు. మీరు ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడమే మీ ప్రధాన ఏజెండా అని అర్థమైంది. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పాలన. భారత రాజ్యాంగం కల్పించినటువంటి
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నటువంటి పాలన. ఇది ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశత్వ పాలన. ఇది నిరంకుశత్వ పాలన జరుగుతూ ఉన్నది. ఎక్కడికెక్కడ అణిచివేతలు జరుగుతూ ఉన్నాయి, నిర్బంధిస్తూ ఉన్నారు. ప్రజాపాలన తెలంగాణలో పేపర్ మీద తప్ప ఇలా మనకు కళ్ళకు కనబడే పరిస్థితి లేదు. ఇలా యూట్యూబ్ ఛానళ్ళు ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఆనాడు యూట్యూబ్ ఛానల్ అంతెందుకు మీ మీదనే కదా, ఆనాడు యూట్యూబ్ ఛానళ్ళు గొప్పోళ్ళు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు ఎవరు పోస్టులు పెడితే వాళ్ళను లోపటయ్యి అని చెప్తున్నారు. ఎంతమంది మీద ఇలా అక్రమంగా కేసులు పెట్టి ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరిగి వాళ్ళ మీద స్పెషల్ బ్రాంచ్ పోలీసులను పెట్టి ఇలా యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళను ఈ కేసులు పెడుతూ ఉన్నారు. మా సోషల్ మీడియా నడుపుతున్నటువంటి యాక్టివిస్ట్ మీద, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి విద్యార్థులపైన, యువకులపైన, అమ్మాయిలను కూడా చూడకుండా కేసులు పెడతా ఉన్నారు. గుంపు మేస్త్రి అన్నందుకు ఆమె మీద కేసు పెట్టిండ్రు. ఇప్పుడు వారం రోజుల నుంచి మీరు ఏడున్నో అరెస్ట్ చేస్తామని తిరుగుతూ ఉన్నారు. గుంపు మేస్త్రి అని చెప్పింది ముఖ్యమంత్రి కదా, దీంట్లో అబద్ధం ఏముంది? ఇంతకంటే నిరంకుశత్వం. గుంపు మేస్త్రిని నేను గుంపు మేస్త్రి లేక పనిచేస్తా అని చెప్పిందే ముఖ్యమంత్రి. మరి ఏమనాలే? ఈ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఈ రాష్ట్రంలో అసలు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, నిలదీసే స్వేచ్ఛ లేదు, అడిగే స్వేచ్ఛ లేదు. మరి ఏం చేయాలనో లాస్ట్కి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో రావణ కాష్టంగా మారింది ఈ రాష్ట్రం. లాస్ట్కి ఏం చేస్తారో, కాంగ్రెస్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు. కానీ చివరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. మళ్ళీ పాత రోజులు తెస్తా అంటే గవే సమైక్య రాష్ట్రం కంటే ముందు రోజు నిజాం సర్కార్ రోజులు తీసుకొచ్చిండు. అంతకంటే ఇక గొప్పగా ఏం చేయలేరు. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కారు ప్రజాపాలన అంటూ వచ్చినప్పటికీ కూడా ప్రజాపాలన కాదు, నిర్బంధపు పాలన, నిరంకుశ పాలన, అట్లాగే సో ఇట్లాంటివి అయితే నడుస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఫ్యూచర్లో మాత్రం ఈ పద్ధతి అనేది మార్చుకోవాలి. అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసే తీరుతామనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.